ఇక్కడ సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు గత ప్రభుత్వ హయాంలో సేకరించారు రైతుల నుంచి భూములు. సేకరించినప్పుడు ఇస్తామన్న పరిహారం కొంతమందికి నచ్చలేదు, వాళ్ళు తీసుకోలేదు. ఇచ్చినా కానీ ప్రభుత్వం చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది తీసుకోలేదు కాబట్టి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశామని చెప్తున్నారు. వారు ఎప్పుడు సిద్ధపడితే అప్పుడు ఇవ్వడానికి వెసులుబాటు కల్పిస్తుంది. ఇప్పుడు పనులు ఒక ఫాస్ట్ పేస్ నడుస్తున్నాయి కాబట్టి ఎవరైతే రైతులు ఎఫెక్ట్ అయ్యారో లేకపోతే వారి భూములుగా మీద వర్కులు జరుగుతున్నాయి కాబట్టి మరి ఆ రైతులు వృద్ధ రైతులు ఇద్దరు జేసీబీ వర్క్స్ని నిరసిస్తూ జేసీబీ వర్క్ చేయకుండా ఉండటానికి కోసం వారి నిరసనని ఆ రూపంలో వ్యక్తం చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇది ఆ తొట్టిలో వాళ్ళు వెళ్ళి కూర్చుంటే వాళ్ళు అలా కూర్చున్నారు కాబట్టి నిరసన యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి తీసి మిమ్మల్ని అదే తొట్టిలోంచి తీసి పక్కన పడేస్తాము, మా పనులు మేము చేసేసుకుంటాము అనే రీతిలో ముందుకు వెళ్ళటం. దానికి ఆపరేటర్ చెప్పింది ఎక్స్క్యూజు, పై అధికారులు లేకుండా ఆపరేటర్ చేయడు కదండి. మరి ఆ ఒక్క ఆపరేటర్ని మాత్రమే బైండ్ ఓవర్ చేసామని చెప్పి చెబుతున్నారు. సరే, ఎంతవరకు సమంజసం ఇది? సురేష్ గారు, ఇప్పుడు రైతులకి వాళ్ళ వాళ్ళ భూమే జీవితం. భూమి తీసుకున్నప్పుడు వాళ్ళకి భవిష్యత్తునివ్వాలి. ఇది ప్రభుత్వం నినాదం కావాలి. ఇప్పుడు యాక్చువల్గా భోగాపురం ఎయిర్పోర్టు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుని జిఎంఆర్ తోటి కలిసి పిపిపి పద్ధతిలో నిర్మిస్తా ఉన్నారు. దీనికోసం 2203 ఎకరాలని సేకరించారండి. చాలా గ్రామాలు, ఒక్కొక్క గ్రామంలో కొంత కొంత అట్లా సేకరించారు. 1900 కుటుంబాలు ఇచ్చినాయండి భూమి. టోటల్గా డాటా ఉంది, 1900 కుటుంబాలు ఇచ్చినాయి. చాలా వరకు పే చేశారు. ఇంకా కొన్ని గ్రామాల్లో రైతులకి ఆపారు. మేము అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు కాంపన్సేషన్ చెల్లించకుండా పనులు ఎందుకు మొదలు పెట్టారండి? పనులు మొదలుపెట్టే అధికారం లేదు కదా. అందరికీ మీరు కాంపన్సేషన్ చెల్లించాలా? వాళ్ళు కోర్టులకు పోయి తెచ్చుకునే పరిస్థితి ఎందుకు క్రియేట్ చేశారు? రైతులు భూములు ఇచ్చిన రైతుల్ని గౌరవంగా చూడాలా, వాళ్ళ మర్యాదగా చూడాలా, వాళ్ళని బుజ్జగించో బతిమలాడో వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వాళ్ళు అడిగిన కోరికలు ఇవ్వాలా, కోరిన కోరికలు తీర్చాలా. కొన్ని చోట్ల భూమి ప్రీమియర్ వాల్యూ ఉంటుంది, వాళ్ళకి దాని అనుగుణంగా పేమెంట్స్ ఇవ్వాలా. వీళ్ళు కోర్టుకు వెళ్తే, హైకోర్టుకు వెళ్తే అప్పట్లో 28 లక్షల రూపాయలు పర్ ఏకర్ ఫిక్స్ చేసి పే చేయమని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కొన్ని చోట్ల 33 లక్షలు ఇచ్చారు కొన్ని గ్రామాల్లో. మరి ఆ 28 లక్షలైనా అందరికీ ఇవ్వలేదు. వాటిలో కంచేరు గ్రామం ఒకటి. కంచేరు గ్రామంలో పెద్ద ఎత్తున సేకరించారు. బైరెడ్డిపాలెం, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది బైరెడ్డిపాలెంలో. బైరెడ్డిపాలెంకి చెందిన పాపం బైరెడ్డి అప్పల నరసయ్య, తోటమ్మ, వీళ్ళిద్దరు వృద్ధులు. వీళ్ళ భూములు తీసుకున్నారు, వీళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వటం లేదు. పాపం ఇంకా ఎన్నాళ్ళు బతుకుతారంటే వృద్ధులకి ఇవ్వాల్సిందేదో ఇచ్చే సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టుకొని వాళ్ళు కడుపు కాలి నిరసన వ్యక్తం చేస్తూ ఆ జేసీబీ దీంట్లో తొట్టెలో కూర్చుంటే వాళ్ళతో ఆ హాస్యాలు ఆడతారా, పరాచకాలు ఆడతారా, అటు ఇటు ఊపుతా వాళ్ళని హేళన చేస్తారా? భూములు ఇచ్చిన రైతులంటే మీకు అంత లోకువా? అంత లోకువ అండి. భూములు ఇచ్చిన రైతులంటే అంత లోకువా? మీరు ఇప్పుడు దాకా మేనమేషాలు లెక్కేటువంటి అక్కడ ఎవడో బాధ్యుల్ని వెంటనే తీసిపడేయాలా? ఎవరైతే ప్రభుత్వ పెద్దలు అధికారులు ఉన్నారో వెంటనే వాళ్ళని పిలవాలా? ఎంతో మంది లేరు, అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేయాలా? అన్ని కోట్ల రూపాయలతో కట్టే ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన వాళ్ళని ఇంత అగౌరవపరుస్తారా? ఎందుకు ఇవ్వరండి? చిన్న చిన్న జీవితాలండి. ఆ చిన్న చిన్న జీవితాలకి వాళ్ళు ఇచ్చిన భూములే ఆధారం. వాళ్ళ కడుపులు కాలి ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆక్రోశాన్ని వెళ్ళగొక్కుతుంటే అవమానిస్తారా? ఏమండి, ప్రభుత్వానికి ఏం పోయే కాలం వచ్చిందండి ఇది? ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఇలా చేస్తుంటే రేపు అమరావతి వాళ్ళ భూముల పరిస్థితి ఏంటి? ఇంకా ప్రొక్యూర్ చేస్తున్నారు కదా, భూమి ఇంకా కావాలంటున్నారు కదా. చాలా అన్యాయం అండి సురేష్ గారు. మరి ఎవరు దీనికి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తేనే ఉన్నా రైతులు పొగుడుతారు పైకి, ప్రాక్టికల్ గా చూస్తేనే ఉన్నా వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వరు. ఇది ఎక్కడ న్యాయం అండి?
కాబట్టి ఏంటంటే ఇది చాలా తప్పుడు మార్గంలో ఈ ప్రభుత్వం వెళ్తుంది. మరి కరెక్ట్ చేసుకుంటే మంచిది, లేకపోతే అధోగతి పాలవుతారు. మరి ఏదైతే లారా యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారంగా సేకరించిన భూమిది, దీనికి కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. హైకోర్టు డైరెక్షన్స్ పోయినాయి. ఇవాళ రైతులు డిమాండ్ ఏం చేస్తున్నారండి? రైతులకు ఏమేమి హామీలు ఇచ్చారు వాళ్ళు? మేము మీకు 5 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాము, అట్లాగే మార్కెట్, ఇప్పుడు వాళ్ళు ఏమంటుందో మార్కెట్ వాల్యూ ప్రకారంగా పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. కూర్చోబెట్టి సెటిల్ చేయాలి, అంతేగాని వాళ్ళు అవమానిస్తారా? అట్లాగే వాళ్ళ కన్సర్న్స్ ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి? అట్లాగే వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు ఉద్యోగం అడిగారు, వాళ్ళ ఉపాధి అడిగారు, ఉపాధి కల్పించాలా, బాధ్యత అది. వాళ్ళ భూములు మీకు ఇచ్చేసి వాళ్ళ జీవితాలు పోగొట్టుకుంటే వాళ్ళ పొట్ట తెప్పల కోసం ఉపాధి ఇవ్వలేరా? ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఉంటే ఆ ఎయిర్పోర్ట్ లోనే ఉద్యోగాలు ఇవ్వాలి, హామీ ఇవ్వాలి. ఆ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ చేయకుండా ఈ రకంగా చేయడం చాలా తప్పు. ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోవాలి ప్రభుత్వం. కరెక్ట్ చేసుకొని భోగాపురం ఇన్సిడెంట్స్, ఏదో బైరెడ్డిపాలెంలో జరిగిన ఇన్సిడెంట్స్ బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఆ వృద్ధ దంపతులకి, తోటమ్మ, బైరెడ్డి, నర్సయ్య, వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిపించుకొని సన్మానించి సత్కరించి వాళ్ళకి కాంపన్సేషన్ చేసి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసి పంపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ సార్, తప్పేం లేదు. ఎందుకనంటే చేసిన పాపానికి అది ఒక రకమైన అవమానమే. వాళ్ళు చేసిన త్యాగానికి, వాళ్ళు ఇచ్చినటువంటి భూములకి ఏంటి ఇచ్చేశారు, మేము తీసేసుకున్నాము, ఇస్తే ఇదిగో ఈ పరిహారం ఇస్తాము, ఇష్టమైతే తీసుకో, లేకపోతే అవతల పో అంటే అలా తీసుకెళ్ళి అవతల పడేస్తాం. అవమానకరం ఇది. మంచి పాయింట్స్ లేవదీశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.